హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శిరీష డైరీస్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, సో యాక్చువల్గా నేను పట్టు శారీస్ రీసెంట్గా డ్రై క్లీన్కి ఇచ్చాను అనమాట. సో నా పెళ్ళి పట్టు శారీలు అన్నీ. సో ఈరోజు నా పెళ్ళికి నేను ఎలాంటి చీరలు కొనుక్కున్నాను, అప్పుల్లో అసలు ఎలాంటి సెలెక్షన్ ఉంది ఏంటి అనేది మీకు ఇవాళ చూపిస్తాను. నా పెళ్లి శారీస్ అన్నీ కూడా. సో ఇందులో ఒకటి రెండు శారీస్ అయితే నా దగ్గర లేవు. సో నా దగ్గర ఉన్నవి అయితే నేను మీకు చూపిస్తాను. సో వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా మాకు ఎంగేజ్మెంట్కి ఏమైందంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. మా మ్యారేజ్కి 1 వీక్ ముందు మాత్రమే మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. మూడాలేవో వచ్చినాయి అని 1 వీక్ వరకు మాకు పెళ్ళికి ముందు 1 వీక్ వరకు సో గోధుమ రవ్వ అయితే పెట్టలేదు. సో ఏ వర్కైనా గోధుమ రవ్వ పెట్టాక కదా స్టార్ట్ చేస్తాము. సో 1 వీక్ ముందు షాపింగ్కి వెళ్ళి బ్లౌజెస్ కుట్టించుకొని సో అన్ని పనులు చేసుకున్నాను అనమాట 1 వీక్లో. అయితే అప్పుడు ఏంటంటే మాకు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయితే రిచువల్ లేదు, బట్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళు వాళ్ళ చిన్ననాళ్ళ ఇంట్లో చేసుకుంటాము అంటే సో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న శారీ కట్టుకున్నాను. సో ఎంగేజ్మెంట్ కంటూ స్పెషల్ శారీ ఏమీ తీసుకోలేదు. సో ఆ శారీ అయితే ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు. బట్ ఇదైతే ఎంగేజ్మెంట్లో మా హస్బెండ్ వాళ్ళు నాకు పెట్టిన శారీ అనమాట. సో ఇది ఇలా వస్తుంది. సో చూపిస్తాను క్లియర్గా ఉంది. సో ఇదనమాట శారీ అంతా ఇలాగ హాఫ్ అండ్ హాఫ్లో వస్తుంది. సో ఈ మీద ఏంటంటే బిస్కెట్ కలర్లో వచ్చి ఇట్లా పూర్తిగా పింక్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట. దానికి మధ్యలో ఇలా ఈ రౌండ్ కలర్ది లేస్ ఒకటి ఉంది, అండ్ కింద అయితే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఉందన్నమాట. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. సో ఇదైతే ఎంగేజ్మెంట్కి అత్తయ్య వాళ్ళు నాకు పెట్టిన శారీ అనమాట. ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇలా మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. బట్ కట్టంచు మాత్రం పూర్తిగా ఇలాగా బిస్కెట్ కలరే వచ్చిందనమాట అడుగు వరకు. పళ్ళు కూడా సేమ్ ఇలా మొత్తం అంతా ఇలాగా హాఫ్ అండ్ హాఫ్లో వచ్చిందనమాట. హాఫ్ బిస్కెట్ కలరు అండ్ అలాగే హాఫ్ పింక్ కలరు. సో ఇదైతే నా ఎంగేజ్మెంట్కి మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన శారీ అనమాట. అండ్ దాని తర్వాత పెళ్లి కూతుర్ని చేస్తాం కదా. సో పెళ్లి కూతుర్ని చేసినప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట. నేను యాక్చువల్గా ఏంటంటే కొన్ని కలర్స్ మైండ్లో ఫిక్స్ అయ్యాను, బట్ ఏంటంటే అందులో ఒక్క కలర్ కూడా నేను యాక్చువల్గా తీసుకోలేదు, నేను ఫిక్స్ అయిన కలరు. సో యాక్చువల్గా ఏంటంటే నేను బిస్కెట్ కలర్ శారీ మెరూన్ బోర్డర్ అలా తీసుకుంటారు కదా, సో ఓల్డ్ ట్రెడిషన్లో. సో నాకు అలా తీసుకోవాలని ఒక శారీ ఉంది, బట్ అది నాకు నేను షాపింగ్ చేయడానికి నాకు అంత టైం కూడా సరిపోలేదు, అండ్ ఆ కలర్ నాకు అప్పుడు దొరకలేదు కూడా. అండ్ ఇదైతే మా మేనమామ తీసిన శారీ అనమాట, ఆరెంజ్ కలర్ది విత్ మెరూన్ బార్డర్. సో ఇది లిటరల్గా నేను పెళ్ళికి 3 డేస్ ముందేమో షాపింగ్ చేసి జస్ట్ నార్మల్గా బ్లౌజ్ కుట్టించేసుకున్నాను అనమాట. మనకి అప్పట్లో బ్లౌజెస్కి మనకి లేసెస్ దొరికేవు కదా, అంటే ప్యాచెస్. సో ఆ ప్యాచెస్ పెట్టి అంటే నెక్ ప్యాచ్ పెట్టి అలా కుట్టించేసుకున్నాను అనమాట. సో ఇది అయితే శారీ మొత్తం ఇలా వచ్చింది. చూపిస్తాను. సో ఇదైతే పైన బోర్డరు. సో ఇది వచ్చి కిందంతా ఇలా డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఇదైతే కింద బోర్డరు. కింద బోర్డర్ దగ్గర మాత్రం చిన్న వర్క్ లాగా ఇలా వచ్చింది. అండ్ ఇది కట్టంచు దగ్గర ఇలా చిన్న వర్క్ వచ్చింది కదా. సో మధ్యలోకి వెళ్ళినాక మీకు ఇలా ఫుల్గా వచ్చిందనమాట. మీద నుంచి ఫుల్గా ఇలాగా అక్కడక్కడ డిజైన్. అండ్ అలాగే కిందనైతే మీకు చూపిస్తాను చూడండి. సో కిందన ఇగో ఇలా పికాక్స్తోని ఇలాగా స్టోన్స్తోని డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇది కింద వచ్చింది. సో ఇంకా మిగతా శారీ అంతా కూడా సేమ్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు అయితే మెరూన్ కలర్ వచ్చిందనమాట. సో ఇదైతే పళ్ళు. అండ్ అక్కడక్కడ మనకి స్టోన్స్ వచ్చాయి. సో ఇదైతే నేను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కట్టుకున్న శారీ అనమాట. ఇది మ్యాక్సిమం నేను ఫంక్షన్ హాల్కి వెళ్ళాక మధ్యంత వరకు
మధ్యాహ్నం వరకు ఇదే కట్టుకున్నాను సారీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నా రిసెప్షన్ శారీ. సో ముందు తీసుకున్నాను కదా, ఆ శారీ కాస్ట్ అయితే నాకు 4500 5500 పడింది. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఇదైతే నేను తీసుకున్న అన్ని శారీస్లో కాస్ట్లీ శారీ అనమాట. సో 17,000 శారీ. బట్ నాకేంటంటే అప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఓకే పెళ్ళి కదా ఉండాలి, తీసుకుందాం, మంచిగా గ్రాండ్గా తీసుకుందాం అని అనిపించింది. బట్ తర్వాత ఈ శారీని 1-2 సార్లు కన్నా ఎక్కువ కట్టలేదు. సో అది అంత తలుచుకున్నప్పుడల్లా కొంచెం ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నాను, వేస్ట్ అయిపోయింది అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఏంటంటే త్రిబుల్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇలాగా పింక్ అండ్ అలాగే బ్లూ అండ్ మధ్యలో గోల్డ్ కలర్ కూడా ఉంది. సో ఇదిగో గోల్డ్ కలర్. సో ఇది మీకు క్లియర్గా ఇప్పి చూపిస్తాను శారీ ఎలా ఉందో. సో ఇదైతే శారీ కచ్చన్ అంటే మనం కట్టుకుని స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, సో అదైతే ఇలా వచ్చిందన్నమాట. ఇది మొత్తం గోల్డ్లో ఇలాగ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి. ఇలాగా ఇదంతా కూడా ఏంటంటే హ్యాండ్ వర్కే అనుకుంటాను, హ్యాండ్తో కుట్టిందే ఇది మాత్రం. సో స్టోన్స్ అయితే పోలేదు. అండ్ డ్రై వాష్కి ఇచ్చి నేను దీన్ని 2 times కట్టాను, 2 timesకి డ్రై వాష్ ఇచ్చాను అనమాట. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి కుర్చీల పార్ట్ అనమాట. ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది. ఇలాగా కింద వరకు కూడా ఇలా మీద నుంచి కింద వరకు ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇదంతా కుర్చీల పార్ట్కి వచ్చింది. సో ఈ బ్లూ కలర్ అంతా కూడా, సో ఈ బ్లూ కలర్ మొత్తం కుర్చీల పార్ట్. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చి పింక్ కలర్ వచ్చిందనమాట. సో ఇలా పళ్ళు కూడా ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది. సో యాక్చువల్గా నేను ఏంటంటే నాకు షాపింగ్ గురించి అంత పెద్ద తెలియదు అనమాట. సో అప్పుడు పెద్దవాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తే అది ఓకే అనేసాను. బట్ నా మైండ్లో ఏంటంటే సో రిసెప్షన్కి కొంచెం వర్క్ సారీ కట్టుకోవాలి, లేదంటే లెహెంగా వేసుకోవాలి, అలా ఏమి ఉండేది కాదనమాట. అప్పుడులో మా మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది తిరిగి. అప్పటికి మా ఇంట్లో ఇంకా లెహెంగాస్ ట్రెండ్ రాలేదు. సో అప్పుడు శారీసే చూస్ చేసుకున్నాము. అండ్ కింద బార్డర్ కూడా ఇలా వర్క్ వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ అయితే 17,000 పడింది. నాకు శారీ కాస్ట్ వర్తే, కానీ దీనికి ఇంత పెట్టడం ఎందుకు అంటే ఆ టైంలో తెలియక అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాను. బట్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఇంత కాస్ట్లీ శారీస్ నేను అసలు అంటే ఇప్పుడు కూడా నేను డైలీ వేసుకునే డ్రెస్సులు అవనివ్వండి, శారీస్ అవనివ్వండి, మినిమం డ్రెస్సెస్ అయితే 500-600 పెట్టి తీసుకుంటాను. అండ్ అలాగే డ్రెస్సెస్ అయితే శారీస్ అయితే మ్యాక్సిమం ఒక 1000 అంతకు మించి తీసుకోను అనమాట. ఎందుకంటే నాకు అంత కాస్ట్ ఎక్కువ పెట్టాను అనిపిస్తుంది. సో ఆ ఒక్క శారీని కట్టుకోలేను, చాలా హెవీ వర్క్ ఉంది, దానివల్ల కట్టుకోలేను. అందుకని కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనమాట అది. అంతే, అలా అని దాన్ని మళ్ళీ వేరే ఏమీ చేయించలేను, పెళ్లి శారీ కదా. సో అందుకు అదైతే రిసెప్షన్కి కట్టుకున్న శారీ అనమాట. అండ్ దాని తర్వాత ఈ శారీ ఇది వచ్చేసి పర్పుల్ కలరు విత్ గ్రీన్ బార్డర్ అనమాట. ఇది ఏంటంటే మాకు గౌరీ పూజ చేస్తాం కదా, సో ఆ గౌరీ పూజ చేసినప్పుడు కట్టుకునే శారీ. యాక్చువల్గా మాకు పెళ్ళికి ఈ శారీ కట్టుకోము. పెళ్ళికి మేము అసలు ఏ సిల్క్ శారీస్ కట్టుకోము. చాలామంది పెళ్ళికి సిల్క్ శారీస్ అట్లా కట్టుకుంటారు కదా, బట్ మేము అలా కట్టుకోమన్నమాట. మాకు ఏంటంటే మధుపర్కం అని ఒక వైట్ కలర్ శారీ విత్ గోల్డ్ బార్డర్ కానీ మెరూన్ బార్డర్ కానీ అలా ఉంటాయి అనమాట. సో వాటినే కట్టుకుంటాము. సో వీటిని అయితే కట్టుకోము. ఇది జస్ట్ గౌరీ పూజ అయిపోయిన తర్వాత పూజ చేయించాక మాకు అబ్బాయి వాళ్ళు శారీ పెడతారు కదా, వైట్ కలర్ శారీ. అదైతే నాకు ఆ శారీయే కట్టుకున్నాను. ఇది ఓన్లీ గౌరీ పూజ వరకే కట్టుకున్నాను అనమాట. సో పెట్ల మీద కూర్చోబెట్టినప్పుడు. సో ఇదైతే ఇలాగా శారీ అంతా కూడా ఇలాగా ఈ పికాక్స్ అండ్ అలాగే ఈ వీణలు సో ఇలా వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలాగే వస్తుంది.
కానీ అప్పుడు కట్టుకున్నప్పుడు ఈ శారీ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు అన్ని శారీస్లో కన్నా ఈ శారీలో లుక్ చాలా బాగుంటుంది. అండ్ మా పెళ్ళికి మేకప్ కూడా ఏమీ లేదనమాట. సో ఈ శారీ అయితే ఇదంతా ఇలా వచ్చిందనమాట. సో ఇలా అంతా ఈ వీణలు, ఇంకా ఈ నెమళ్ళు, ఈ డోలు, సో ఇదే డిజైన్ అనమాట శారీ ఓవరాల్. అండ్ బోర్డర్ అయితే ఇలా పికాక్స్తో వచ్చింది. సో ఇలా వచ్చింది అనమాట శారీ అంతా. అండ్ పళ్ళు అయితే ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట. సో ఇలా ప్లెయిన్గా గ్రీన్ కలర్లో పళ్ళు వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ శారీ మీద ఏ బ్లౌజెస్ కూడా నేను ఎందుకు చూపించట్లేదంటే, సో మాకు అప్పుడు తెలియక ఒక పొరపాటు చేశాను. అదేంటంటే మనకి శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, పట్టు శారీలో బ్లౌజ్ పీస్. సో దాన్నే నేను బ్లౌజెస్ అయితే కుట్టించేసుకున్నాను అనమాట. అందులోనే ఇంకా టైం కూడా లేదు, 1 వీకే చెప్పాను కదా, 1 వీక్ మ్యారేజ్కి ఉందని. సో అన్నిటికీ ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తే వాటినే కట్ చేసి బ్లౌజెస్ కుట్టించుకున్నాను అనమాట. అప్పుడులో కొన్ని ప్యాచెస్ పెట్టి, కొన్ని ఏమో లేసులు పెట్టి అలా కుట్టించేసుకున్నాను అప్పుడు తెలియక. సో దాని వల్ల ఏమైందంటే మొత్తం బ్లౌజులు అన్నీ కూడా పీచ్ అయిపోయాయి. సో మీకు లాస్ట్లో చూపిస్తాను. దీని బ్లౌజ్ ఒకటి నా దగ్గర ఉంది, దాన్ని చూపిస్తాను. మొత్తం బ్లౌజులు అన్నీ కూడా ఆల్మోస్ట్ అలాగే పాడైపోయినవి. సో అదైతే పెళ్ళికి కట్టుకున్న శారీ అనమాట. అండ్ దాని తర్వాత ఇది వ్రతం పీటల మీద మేము కట్టుకున్న శారీ. సో ఇది కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ అలాగే ఇది బాటిల్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడులో ఇది ఈ వర్క్ అంతా ఇలా అంటుకుంది అనమాట. చూడండి శారీ అంతా ఎలా అంటుకుందో, ఇంకా ఫుల్ వర్క్ వచ్చింది. సో మీకు చూపిస్తాను అండి. ఇదైతే పళ్ళు పాటు, ఇదంతా ఫుల్ స్టోన్ వర్క్ కనిపిస్తుందా మీకు? సో ఇలా ఫుల్ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా. అండ్ దాని తర్వాత సో ఇది పళ్ళు పాటు కదా. సో ఇదంతా చూడండి, ఇదంతా కూడా ఇలా ఫుల్ వర్క్. అండ్ అలాగే ఈ పై బోర్డర్కి కూడా వర్క్ అంటే ఇది జస్ట్ స్టోన్స్ అనమాట, ఇలా అంటించినవి. సో ఇవి ఇలా ఊడిపోతాయి అనమాట, ఇలా తీస్తే ఊడిపోతాయి. బట్ గమ్ అయితే ప్రజెంట్ గట్టిగానే ఉంది, సో ఓడలేదు, కానీ ఊడిపోతాయి అనమాట. ఇవి కుట్టినవేమి కాదు, జస్ట్ స్టిక్ చేసినవే. సో ఇలా మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ మీద ఇలా స్టోన్స్ వచ్చిందనమాట. సో ఈ శారీ అంతా ఇంతే ఉంటుంది. కుచ్చుల దగ్గర మాత్రం ఇట్లా కింద వరకు వర్క్ వస్తుంది అనమాట. సో ఇది కుచ్చుల దగ్గర మాత్రం ఇలా కింద వరకు వచ్చింది, మీదంతా కూడా ప్లెయిన్గా వచ్చింది అనమాట. కర్టన్స్ అయితే ఇలా పూర్తిగా గ్రీన్ కలర్లో ఇలా ఇంకా ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇది కర్టన్స్. సో ఇదైతే నేను వ్రతం పీటల మీద కట్టుకున్న శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కలర్ బేసికల్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది మ్యాక్సిమం వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కలరు. సో ఇవి నా పెళ్లి శారీస్ అనమాట. శారీస్ అయితే చూస్తారు కదా, యాక్చువల్గా ఇంకో శారీ ఉందనమాట. అది అమ్మవారి ఇంటి దగ్గర ఉండిపోయింది. నేను ఎప్పుడైనా మీకు తర్వాత చూపిస్తాను. సో ఇందాకలా పర్పుల్ కలర్ శారీ చూపించాను కదా, సో ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. సో నేను అప్పుడు ఇలా కుట్టించుకున్నాను, 1 వీక్ టైం ఉంది. సో ఆ టైంలో నాకు ఎక్కువ టైం లేక బ్లౌజెస్ అయితే అన్నీ ఇలాగే కుట్టించుకున్నాను. అండ్ అప్పుడు ఇలాగే ఎక్కువ లేస్తోనే కుట్టించుకునే వాళ్ళనమాట. సో నేను శారీలో బ్లౌజ్ కుట్టించడం వల్ల ఏమైందంటే, ఇగో చూపిస్తాను చూడండి, ఇలా బ్లౌజ్ అంతా ఇలా పాడైపోయి సో ఇలా పీక్కిపోయిందనమాట మొత్తం అంతా కూడా. సో అందుకని మీరు ఎప్పుడు కూడా పట్టు శారీస్లో బ్లౌజులు ఎప్పుడు కుట్టించకండి. సో మీకు కావాలంటే వేరేగా శారీస్ పట్టుకెళ్ళి సెపరేట్గా రా సిల్క్ మెటీరియల్ దొరుకుతుంది కదా, దాంట్లో మీకు 80 సెంటీమీటర్స్ అయితే 80 సెంటీమీటర్స్, 1 మీటర్ అయితే 1 మీటర్ తీసుకొని కుట్టించుకోండి. అలా అయితే మీకు లైఫ్ టైం నడుస్తాయి అన్నమాట బ్లౌజెస్. సో వీటికి 3000 ఇచ్చి కుట్టించుకున్నాను అప్పట్లోనే, బట్ బ్లౌజెస్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఒక బ్లౌజ్ కూడా నాకు మిగలలేదన్నమాట. ఇప్పుడు వేరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకుంటున్నాను.
బట్ మీరు మాత్రం నేను చేసిన తప్పు చేయకండి. అంతేనండి ఈ వీడియో. సో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.